నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బ్లడ్ క్యాంప్ నిర్వహణ. మెగా అభిమానుల సేవలను కొనియాడిన ప్రముఖులు. రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా పీఏసీఎస్ కమిటీలు పనిచేయాలి. జంగారెడ్డిగూడెం పీఏసీఎస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని టౌన్ హాల్ నందు మెగా జాబ్ మేళాను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని యువత ఉపాధి అవకాశాలను పొందాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పలు కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని, వాటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఇంటర్వ్యూల తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తేదేపా పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్, చెరుకూరి శ్రీధర్, పరిమి సత్తిపండు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఇక్కడ జాబ్ డ్రైవ్ ని కండక్ట్ చేస్తున్నారు. 13 to 15 కంపెనీస్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. టోటల్ గా ఐ థింక్ 800+ వేకెన్సీస్ మరి కంపెనీస్ లో ఉన్నాయి. బేస్ పే కూడా చూసుకుంటే 10,000 నుంచి మరి అది 20,000 కూడా పైన ఉంది. సో ఐ థింక్ టోటల్ గా ఇప్పుడు దాకా ఒక 200+ రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యాయి. జాబ్ ఆస్పిరెంట్స్ అడుగుతున్నారు. సో అందరూ కూడా ఒక మంచి అవకాశం. గత ప్రభుత్వంలో మనం ఎత్తుకోవాల్సి వచ్చేది బయటికి వెళ్ళి ఉద్యోగాలు. బట్ ఈ రోజు కంపెనీసే మన కాన్స్టిట్యున్సీకి, మన మండలానికి వచ్చి మరి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి అదే రోజు మరి ఎవరైతే ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇదందరికీ ముఖ్యంగా రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, రిమోట్ కాన్స్టిట్యున్సీలో ఇలాంటివి కంపెనీస్ రావడం, ఇలాంటి ఆపర్చునిటీస్ ని మరి ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. సో వచ్చిన జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని యూజ్ చేసుకొని లొకేషన్, పే, తర్వాత జాబ్ రోల్ కాదు దాని గురించి పట్టించుకోకుండా సో వాళ్ళు లైఫ్ లో ఫస్ట్ స్టెప్ మరి జాబ్ చేయడానికి ఒక అవకాశం తీసుకొని అక్కడ నుంచి వాళ్ళు ఇంకా సక్సెస్ అయ్యి ముందుకెళ్ళని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మరి ఏపీ గవర్నమెంట్, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే నేషనల్ కెరీర్ సర్వీసెస్ మోడీ గారు, అట్లాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఇలాంటి మంచి ఇన్నోవేటివ్ ఆపర్చునిటీస్ ని మరి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సినీ రంగంతో పాటు సేవా రంగంలోకి సైతం చిరంజీవి మెగాస్టార్గా వెలుగొందుతున్నారని పలువురు వక్తలు కొనియాడారు. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన వేడుకలలో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు మెగా రక్తదాన శిబిరాన్ని మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో చిరంజీవి యువత ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు జెట్టి గురునాథరావు, కరాట ఉమామహేశ్వరరావు, మేకా ఈశ్వరయ్యలు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎందరో పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఆపద సమయంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు సైతం నిలబెట్టిన ఘనత చిరంజీవికి చెల్లుతుందన్నారు. ఆయన అడుగుజాడల్లోనే అభిమానులు సైతం నడుస్తూ సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమని కొనియాడారు. కాగా రక్తదానం చేసిన రక్తదాతలను ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షులు ఉక్కుర్తి సీతారాం, గౌరవ అధ్యక్షులు మద్దాల ప్రసాద్, బ్లడ్ బ్యాంక్ అధ్యక్షులు వలవల తాతాజీ, చింతల నాని, గురుజు ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఒకసారి చూడండి. జంగారెడ్డిగూడెం పట్టణంలో చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వేడుకల్ని ఇక్కడ చిరంజీవి అభిమాన సంఘాలు, ఫ్యాన్స్ వారు అందరూ కలిసి గత వారం రోజుల నుంచి రకరకాల కార్యక్రమాలను చేపడుతూ చివరగా 22వ తేదీన కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే మెడికల్ క్యాంపు, ఇటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా చిరంజీవి ఫ్యాన్స్ వారు ఏర్పాటు చేసినందుకు వారికి మేము ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మనందరికి కూడా తెలుసు, చిరంజీవి గారు ఒక నటులే కాకుండా ఆయనకున్నటువంటి అభిమానులందరిని కూడా ఈ సమాజానికి ఏదో ఒక విధమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు మేలు చేసే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి ఆయన ఉద్బోధించడం, దానికి అనుకూలంగా చిరంజీవి ఫ్యాన్స్ వారు అనేక కార్యక్రమాలు ప్రజల కోసం చేస్తూ ప్రజల యొక్క అభిమానాల్ని ఈరోజు చూరగొన్నారంటే దానికి కారణం చిరంజీవి గారు ఇచ్చినటువంటి పిలుపు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి గారి అభిమానులు ఎక్కడున్నా సరే ఆగస్టు నెల అంటే ఒక పండుగ వాతావరణం. గత వారం రోజుల ముందు నుంటే మొదలు పెడతారు. రక్తదాన శిబిరాలని, మొక్కల పెంపకం అని, లేకపోతే ఆర్థికంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వారికి చేయూతనివ్వడం, రకరకాల సేవా కార్యక్రమాలు చేసి ఈ నెలంతా కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మరి ముఖ్యంగా చిరంజీవి గారు 1998లో అంటే దాదాపు 27 సంవత్సరాలు అయింది బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసి. మరి ఆనాడు తన కుటుంబంలో బ్లడ్ లేక చనిపోయినటువంటి విషయాన్ని ఆయన చలించి, నా కుటుంబంలోనే ఇంత అన్యాయం జరిగింది, ఇంకా పేద ప్రజలు నన్ను నమ్ముకున్న అభిమానులు ఇంకెంత ఇబ్బంది పడుతున్నా రక్తం లేకని, మరి ఆయనకు ఒక మదిలో ఒక ఆలోచనే ఈరోజు ఎంతో మంది ప్రాణాలని మరి కాపాడినటువంటి బ్లడ్ బ్యాంక్ అండి. దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో మరి ఎవరైతే ఈ అభిమానులు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియపరచుకుంటూ, మరి మమ్మల్ని కూడా ఈ ఊరు ఆహ్వానం భాగంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటామని సందర్భంగా తెలియపరచుకుంటూ, రైతులకు ఉత్తమ సేవలు అందిస్తూ సొసైటీని మరింత అభివృద్ధి చేసేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ సొసైటీని అభివృద్ధి పదంలో నడిపించేందుకు త్రిసభ్య కమిటీ కృషి చేయాలన్నారు. అనంతరం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ మానికల నాగేశ్వరరావు, సభ్యులుగా అంబేద్కర్, కొంచాడ దుర్గా ప్రసాదులతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, తేదేపా పట్టణ అధ్యక్షులు కొన్రెడ్డి కిషోర్, నాయకులు పరిమి సత్తిపండు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, కొప్పాక శ్రీనివాసరావు, పివి రామలక్ష్మి, మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ బలపరచడం 14 జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాథమిక. అలాగా సొసైటీ డైరెక్టర్గా అంటే పర్సన్గా దుర్గా ప్రసాద్ గారిని కూడా వేదికల అంశంలో తోడ్పాటు, మరియు పర్సన్గా అంబేద్కర్ గారిని కూడా వేదిక సొసైటీ చైర్మన్గా మరి నా పేరు అందరికీ కూడా మా పార్టీ నాయకులు కూడా ఐఐటీసీ అందరికీ కూడా నన్ను అభ్యర్థిస్తుంది మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ ప్యాడ్స్ అనే కాన్సెప్ట్ నిజంగా చాలా పెద్ద కాన్సెప్ట్, తర్వాత చాలా ఛాలెంజింగ్ జాబ్ కూడా. 1904లో ఈ యొక్క ప్యాడ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. కమర్షియల్ బ్యాంక్ వేరు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ వేరు. కమర్షియల్ బ్యాంక్స్లో బయట ప్రజల నుంచి అవి తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ అవి లోనింగ్ అట్లా ఇస్తూ ఉంటారు. ఈ యొక్క కోఆపరేషన్ క్రెడిట్ సొసైటీస్లో కోఆపరేషన్ సంబంధించిన మెంబర్స్ కానివ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చే వాళ్ళ డిపాజిట్స్ తోటి వాటితోటి వీటితోటి మరి యొక్క సొసైటీస్ నడుస్తూ ఉంటాయి. 2023 వరకు కూడా మరి బ్యాంక్స్లో చాలా అవకతవకలు జరిగాయి. ఎందుకంటే అప్పటిదాకా కూడా ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఏదైతే రైతులకి లేకపోతే సొసైటీకి జరిగేదో అవన్నీ కూడా పేపర్ మీద ఉన్నాయి, లేదంటే ఏదో మాట ఇచ్చి అట్లాగా ట్రాన్సాక్షన్ చేసేవారు. సో దానివల్ల ఏంటంటే అసలు సొసైటీలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, సొసైటీస్లో మరి రైతులకి అలాగే ఆడిటర్స్కి ఎటువంటి విజిబిలిటీ ఉండేది కాదు, ట్రాన్స్పరెన్సీ ఉండేది కాదు. అప్పుడు 2023లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక 63,000 ప్యాక్స్ని సెలెక్ట్ చేసి దేశం అంతా 2,500 కోట్ల పైగా ఖర్చు పెట్టి అంతా కూడా కంప్యూటరైజ్ చేయడం జరిగింది. దోమకాటు వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని, కావున దోమల నివారణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని డాంగే నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రతినిధులు సూచించారు. ప్రపంచ దోమల దినోత్సవం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని డాంగే నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్త్ సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ దోమకాటు వలన అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కావున దోమలను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీనికోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ సల్మాన్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రోజా, హెచ్వి రేణుకతో పాటుగా ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతలు గెడ్డెం శ్రీనుబాబు, మురళీకృష్ణల ఆర్థిక సహకారంతో ఆసుపత్రిలో రోగుల బంధువులు 70 మందికి బుధవారం మధ్యాహ్న భోజనం అందజేశారు. ఈ సందర్భంగా డాంగే నగర్ అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు లింగంకుంట శ్రీనివాస్ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు తోడుగా ఉంటున్న బంధువులకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో తమ వంతు సహకారం అందించడం సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ నుండి ఈ రోజు మరి సత్యసాయి ప్రతిరోజు కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. కారణంగా ఈరోజు మరి ఈ అన్నదానానికి మరి దాతలు గడ్డం మంగయ్య గారు, వారి కుమారుడు శ్రీనివాసరావు, రాధాకృష్ణ గారు ఈరోజు మరి అన్నదానానికి వారి సహాయ ప్రకటించారు. దాతలు ముందుకొచ్చి ఏ హాస్పిటల్ మరి మంచి అన్నదానం మరి రోగుల వరకు మరి పేషెంట్లు వారు కూడా మరి వారి సౌహృదయంతో ముందుకొచ్చి ఎటువంటి కార్యక్రమాలు వారు పాల్గొన్నారని ఆశిస్తూ మరి ఈ రోజు మరి అంబేద్కర్ యువజన సంఘం తరఫున అందరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. మరి అలాగే గౌరవాధ్యక్షులు ప్రభాకర్ గారు, అలాగే మరి లక్ష్మణరావు గారు, సెక్రటరీ మరి పఠాన్ బాజీ గారు, అందరం వైస్ ప్రెసిడెంట్ అందరం కలిసి ఈ రోజు కార్యక్రమాన్ని పాల్గొనడం జరిగింది. మరి అలాగే అందరూ కూడా ఈ రోజు జరిగే అన్నదానానికి అందరూ కూడా పాల్గొన్నాము. అలాగే మరి ఈ ఇద్దరు కూడా అనేక రకాలుగా వారు ఉచిత కర్మల చొప్పున అనేక సేవల్లో కార్యక్రమాలు పొందుకోవాలంటే దాతలకి
మనం చేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 9491711922. అప్పుడే పుట్టిన మరియు నెలలు నిండని పిల్లలకు అత్యాధునిక వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్ డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్. అప్పుడే పుట్టిన పిల్లలకు వార్మర్, ఆక్సిజన్, నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తుల ఎదుగుదలకు సిపేప్ సపోర్ట్, సర్ఫాక్టెంట్ థెరపీ, అడ్వాన్స్డ్ వెంటిలేటర్ సౌకర్యం, కామెర్లకు ఇంటెన్సివ్ ఫోటోథెరపీ, పిల్లల్లో తరచుగా వచ్చు విష జ్వరాలు, డయేరియా, న్యూమోనియా, ఫిట్స్ వంటి వ్యాధులకు చికిత్స అందించబడును. పిల్లలకు అన్ని రకాల టీకాలు అందించబడును. డాక్టర్ వెంకట్ చిల్డ్రన్స్ హాస్పిటల్, అతిథి హోటల్ రోడ్, ఆర్ఆర్ పేట పార్క్ పక్కన, ఏలూరు. కాంటాక్ట్ 8297475599. సొంతిల్లు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన ఏసీ తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. కుక్కునూరు, వేలేర్పాడు మండలాలలో గోదావరి వరద ఉధృతి ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పరిశీలించారు. మారుమూల గిరిజన గ్రామాలైన కట్కూరు, ఎర్రతోలు, బోళ్లపల్లి, ఎడపల్లి, చిత్తంరెడ్డిపాలెంకు వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ముంపు గ్రామాల ప్రజలను కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు అత్యంత అప్రమత్తతో ఉండి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దాచారం R&R కాలనీలో ఏర్పాటు చేసిన వరద పునరావాస కేంద్రాన్ని పరిశీలించి బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట RDO MV రమణ తదితరులున్నారు.
వాళ్ళు స్టక్ అయిపోయారు కాబట్టి అందరూ ఇంకా అఫీషియల్లీ స్టక్కే కదా. ఇప్పుడు కూరగాయల సప్లై మొదలు పెట్టాలి రేపు నుంచి. 2 days వన్స్ మీరు ఇస్తారు, చూసుకొని సప్లై చేయండి. హాస్పిటల్ డోర్ ఎక్కడ అడిగారు? డోర్స్ ఇక్కడే సీఏనా సీ బ్లాకే కదమ్మా, అటు సైడ్ టీనా వీనా వాళ్ళు వచ్చి లచ్చిగూడ సీ బ్లాక్. సో టాయిలెట్ ప్రాబ్లం లాస్ట్ టైం లాగా లేదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకా ఏం ప్రాబ్లం ఉన్నాయి వీళ్ళకి? ఎవరు ఏఎన్సీ అందరూ వెకేట్ అయ్యారన్నారు, ఇప్పుడు తీసుకొచ్చారంటున్నారు మేడం. ఆల్రెడీ ఆవిడ పంపించాను మేడం, ఫ్లడ్ మళ్ళీ వెళ్ళిపోయిందని. ఆవిడ ఎప్పుడు వచ్చిందో ఒకరైనా అలా అందరం ట్రై లేదు మేడం. ఏమంతా ఆల్రెడీ నిన్న ఒకరిని పంపించాను మేడం, ఇప్పుడు ఒకరిని. సో షీ కేమ్ అవుట్ సైడ్. మీ కార్కి ఎదురండి. ఏమీ ఇబ్బంది లేదు. వేరే ఎవరైనా అట్లా తెలియని వాళ్ళు స్టక్ అయి ఉన్నారా? లేదు మేడం. స్నేక్ బైట్ ఏదైనా జరుగుతుందా? ఇది నోట్ చేసుకున్నాం, ఒక టవర్ పెట్టేస్తాం. నార్మల్ రోజు సిగ్నల్ వస్తుందా? లేదు మేడం, అసలు సిగ్నల్ రాదు మేడం. బోళ్ళపల్లి నుంచి క్రాస్ అయ్యారు కదా మేడం, ఆ విలేజ్ నుంచి సిగ్నల్ ఉండదు మేడం. టవర్ పెడతాం. టవర్ ఆల్రెడీ ప్రాజెక్ట్ ఉందో లేదని చెక్ చేయండి. ఈ విలేజ్కి సిగ్నల్ టవర్ బయటగా వాళ్ళు ఎవరో మూవ్మెంట్ ఉన్నాయి. వీళ్ళు ఎవరు? బాబు వాళ్ళు ఎవరు అక్కడ మనం అరేంజ్ చేసిన ఫోటో వేరే వాళ్ళు కదా. రాష్ట్ర హైకోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 20వ తేదీ నుంచి 24 వరకు నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్టు కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టులో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4207 మంది అభ్యర్థులకు గాను 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రోజుకు 3 షిఫ్టుల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్ష ప్రారంభ సమయానికి గంటన్నర ముందు నుండి హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. అలాగే పరీక్ష ప్రారంభ సమయానికి పావుగంట ముందు గేట్లు మూసివేస్తామని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకు కొన్ని మినహాయింపులు ఉన్నాయని, ఆయా సెంటర్లో టీసీఎస్ ప్రతినిధులను సంప్రదించాలని వివరించారు. హైకోర్టు వారు అన్ని క్యాడర్స్ కూడా ఎగ్జామ్స్ పెడుతున్నారు, స్టాఫ్ ఎగ్జామ్స్. అది 20th ఆగస్టు నుండి 24th ఆగస్టు వరకు ఎగ్జామ్స్ ఉంటాయండి. 3 షిఫ్ట్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. వెస్ట్ గోదావరి అంటే ఏలూరు వచ్చేసరికి 20th నుండి 23rd వరకు సిద్ధార్థ కస్ట్ సిబిఎస్ఈ స్కూల్లో జరుగుతుందండి. అయితే 23rd మాత్రం 3rd షిఫ్ట్ ఉండదు, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అలాగే సిఆర్ఆర్ రెడ్డి కాలేజ్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో 23rd, 24th అది రెండో సెంటర్ అండి. 2 days మాత్రమే అక్కడ ఆ రెండో సెంటర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఇన్ అడిషన్ టు ఫస్ట్ సెంటర్ అంటే సిద్ధార్థ క్వెస్ట్ సిబిఎస్ఈ స్కూల్తో పాటు ఇవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. భీమవరం వచ్చేసరికి డిఎన్ఆర్ కాలేజ్ ఉంది కదా, అక్కడ 23rd, 24th ఆ 2 days కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇకపోతే మాకు హైకోర్టు వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అవి స్ట్రిక్ట్గా కంప్లై చేయాలి. ఎగ్జామ్ జరిగేటప్పుడు ముందుగా 1.5 hours ముందే క్యాండిడేట్స్ని అలౌ చేస్తారు సెంటర్కి. 15 minutes ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఉంది అనగా గేట్స్ క్లోజ్ చేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయడం జరగదు. ఈ లోపల అన్ని స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అలాగే వాళ్ళు హాల్ టికెట్లో ఏ విధంగా ఐడి ప్రూఫ్ పెట్టారో అది తీసుకొని రావాలి, ఒరిజినల్ హాల్ టికెట్. ఎప్పుడైనా ఏదైనా కారణం వల్ల తీసుకురాలేకపోతే ఫోటో కాపీ ఆఫ్ హాల్ టికెట్ అనేది తీసుకొని రావాలి. వాళ్ళకి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకొని రావాలండి. ఇకపోతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, వాళ్ళు హెల్ప్ డెస్క్ ల్యాండ్లైన్ నెంబర్ ఉంది 0863237272. ఈ ల్యాండ్లైన్ ద్వారా వాళ్ళు సంప్రదిస్తే హాల్ టికెట్ డౌన్లోడ్లో టెక్నికల్ ఇష్యూస్ వస్తే దీని ద్వారా వాళ్ళు తీసుకోవచ్చండి. మళ్ళీ మెయిల్ ఐడి కూడా ఉందండి, హెల్ప్ డెస్క్ HC-AP@AIG.AJ.government.in. దాని ద్వారా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్ దే కెన్ టేక్ హెల్ప్. అయితే ఇవన్నీ కంప్యూటర్తో ద్వారా ఎగ్జామ్ రాయాలి కాబట్టి దీనికి వైవావసి ఉండదండి. ఇవన్నీ ఈ టెస్ట్లకు మాత్రం ఫర్దర్గా మళ్ళీ ఉంటుందండి. అయితే
ఫిజికలీ ఛాలెంజ్లు ఉంటారండి. పర్సంటేజ్ వాళ్ళ సర్టిఫికేట్ అవి తీసుకొని రావాలి. వాళ్ళ వరకు వాళ్ళు స్క్రైబ్ కావాలని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే టీసీఎస్ సెంటర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళే దాన్ని టేకప్ చేసి వాళ్ళకి స్క్రైబ్ని ప్రొవైడ్ చేయడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ ఐడి అంటే హాల్ టికెట్ మీకు ఇందాక చెప్పినట్టుగా హాల్ టికెట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అది మా ఆఫీసర్స్ ఉంటారండి అబ్జర్వర్స్గా. ప్రతి సెంటర్లో కూడా మేము ఎవ్రీ టైము వేస్తాం. టోటల్గా స్టేట్ అంతా కలిపి 72 సెంటర్స్ ఉన్నాయండి. ఎంటైర్ స్టేట్ డిస్ట్రిక్ట్స్, ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క ఇలా ఉంటాయి. అన్ని సెంటర్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం వస్తే మా అబ్జర్వర్ దగ్గర ప్లేస్ చేస్తే వాళ్ళు అంతా వెరిఫై చేసి చేస్తారండి. ఒకటి వరకు వచ్చేసరికి 3 సెంటర్స్లో టోటల్ 4207 4207 క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయడం జరుగుతుందండి. గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన, అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అధికారి ఆదిత్య గోసేన్ తెలిపారు. ఏలూరు ఎంపీడీఓ కార్యాలయంలో 3 రోజులుగా జరుగుతున్న జిల్లా మాస్టర్ ట్రైనర్ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోసేన్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ ఆది కర్మయోగి అభియాన్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక జాతీయ కార్యక్రమమని వివరించారు. దీన్ని ప్రధానమంత్రి దార్శనిక నాయకత్వంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలలో ప్రాసెస్ ల్యాబ్లు ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాన్ని మేము ఇది చేసుకోవటానికి, వాళ్ళతో మాట్లాడటానికి అన్నట్టు ప్రతి ఇంటికి బైక్ వచ్చింది. కొత్త మోడల్ బైక్ అంటే అక్కడే ఉంటుంది అనుకో. హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి మాకు ఒక విషయం డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్స్. Actually, we are here at Eluru for this is basically a district process lab under Adi Karmyogi Abhiyan. So I would like to brief that Adi Karmyogi Abhiyan basically is a program for responsive governance. And if we will go by the literal meaning of Adi Karmyogi, we will get the philosophy. Actually, Karmyogi is a person who is uniting with his work. Actually, through this Abhiyan, we are seeking to inculcate a feeling among government officers to unite with their work and among themselves. Because actually, development depends upon the multiple factors, and especially for tribals. So in that scenario, we have started this Abhiyan, and it started with regional process labs, then it went to SPL, state process labs. Now we are at district process labs, and that's and we are calling these labs, not trainings, because some exercises are being carried out to bring out this feeling of responsiveness. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు విశిష్ట పూజలు జరిపారు. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చిన్ని వాసుస్వామి మాట్లాడుతూ గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెం టౌన్ హాల్లో జాబ్ మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బ్లడ్ క్యాంప్ నిర్వహణ. మెగా అభిమానుల సేవలను కొనియాడిన ప్రముఖులు. రైతులకు మెరుగైన సేవలు అందించే విధంగా PACS కమిటీలు పనిచేయాలి. జంగారెడ్డిగూడెం PACS కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.